నన్ను క్షమించండి. పార్వతి, నువ్వేం చేసినా కుటుంబం కోసమే నాకు తెలుసు. ఇటు తిరుగమ్మా, తిరుగు. హలో మేడం, ఏం చేస్తున్నారు? ఇది మీ ఇల్లు కాదు, పోలీస్ స్టేషన్. తను ఒక దొంగ. మీరలా వెళ్ళడానికి రూల్స్ ఒప్పుకో. రూల్స్ ఏంటి? రూల్స్ ఏంటి? ఆడపిల్ల ఉన్న సెల్లోకి మగ కానిస్టేబుల్స్ ఎందుకు వెళ్లారు? నేను నా కోడల్ని చూడాల్సిందే, లోపలికి వెళ్లి తీరాల్సిందే. సారీ మేడం, తను లేడీ కానిస్టేబుల్ మీద చేయి చేసుకుంది. ఇది నా కంట్రోల్లో ఉన్న స్టేషన్. ఒక్క అడుగు ముందుకేసినా బాగోదు. నీ స్టేషన్ అయితే ప్రెగ్నెంట్ లేడీని ట్రీట్ చేసేది ఎలాగేనా? ఆ ఫుడ్ ఏంటి? సిస్టమ్ మీద రెస్పెక్ట్ తో ఇప్పటి వరకు ఆగాను. ప్లీజ్ నా పార్వతిని చూడనివ్వండి. ఇన్స్పెక్టర్, రూల్స్ మాకు కూడా తెలుసు. ఆడ మనిషిని అరెస్ట్ చేసిన రోజే కోర్టుకి హాజరుపరచాలి. కానీ మీరెందుకు అలా చేయలేదు? అలా హాజరుపరచలేదు కాబట్టే లేడీ కానిస్టేబుల్ డ్యూటీలో ఉంచాను సార్. అర్థమైందా? పెద్దబాబు, ఆర్గ్యుమెంట్స్ అనవసరం. ఇన్స్పెక్టర్, నా కోడని నేను తీసుకువెళ్తున్నాను. ఉదయాన్నే డైరెక్ట్ గా కోర్టుకు తీసుకొస్తాను. ఎక్కడ సైన్ చేయాలో చెప్పండి. మీరేమన్నా హోమ్ మినిస్టరా లేక చీఫ్ మినిస్టరా రాగానే పంపించేయడానికి? మీరొక దొంగకి అత్త, ఆయన భర్త. దొంగ అనొద్దేశాయి అంటాను. దొంగ దొంగ దొంగ. డ్యూటీలో ఉన్న ఎస్ఐనే కొడతావా? మా అమ్మ మీదే చేయెత్తుతావా? ఇప్పుడు నేను కొట్టాను, ఏం చేయగలవు? మా అయితే లోపలేస్తావు, అంతేగా? ఒక్కసారి లోపలేస్తే బయటికి రాకుండా కూడా చేయగలను. కానిస్టేబుల్, వీళ్ళిద్దరిని లోపలేయండి. ఓకే సార్. నేను కోరుకున్నది ఇదే ఎస్ఐ. నా కోడలికి తోడుగా ఉంటాను. మాహి, ఏయ్, ఏం చేస్తున్నావు? రండి. అక్క, మా బ్రో కొడితే లోపలేశారు. ఇప్పుడు నేను కొడతా. నన్ను కూడా లోపలేస్తారా? పార్వతి, పార్వతి, అమ్మగారు, పార్వతి, అమ్మగారు, నన్ను క్షమించండి అమ్మగారు. పార్వతి, ఎడకు. నువ్వే కారణం లేకుండా ఏ పని చేయవని నాకు తెలుసు. నా అఖిల మీద చేయిస్తావు. మా పార్వతికి పురుగులన్న పెట్టాలని చూస్తారా? ఈ కుటుంబంలో ఒకరు బాధగా ఉంటే అందరం వాళ్ళ వెంటే ఉంటాం. ఇప్పుడు రాసుకోండి, ఏ కేసు రాసుకుంటారు. వీళ్ళందరినీ లోపల పడేయండి. మేడం, రండి. ఏయ్, సార్, ఏయ్, మీరు కూడా తీసుకెళ్ళు. రండి సార్. ఏయ్, రండి మేడం. నడు. అయ్యగారు, అమ్మ పార్వతి. పార్వతి, చిన్నమ్మ గారు ఏం చెప్తున్నారు మీరంతా? రేయ్, ఏంట్రా వీళ్ళకేమన్నా పిచ్చా? నిజమే సార్. ఒక్కళ్ళ కోసం ఇంతమంది అల్లాడిపోతున్నారంటే నిజంగా పిచ్చోళ్లే సార్. అమ్మా పార్వతి, నువ్వు ఇక్కడ ఇలాంటి స్థితిలో ఉంటే మేము అక్కడ ప్రశాంతంగా ఎలా ఉండగలమమ్మా? శభాష్. పార్వతి, నేను చెప్పాను కదా, ఖచ్చితంగా రప్పించి తీరుతానని. ఈ సీన్ చూడ ముచ్చటగా ఉంది. ఆంటీ, మీకొక పాయింట్ అర్థమైందో లేదో కానీ నాకు మాత్రం క్లియర్గా అర్థమైంది. మీ పెద్ద కోడలు మిమ్మల్ని 7 అంతస్తుల మీద నుంచి పాడుబడ్డ ఇంట్లోకి తీసుకొచ్చింది. ఇప్పుడు 7 ఊచలు లెక్క పెట్టే జైల్లోకి తీసుకొచ్చింది. యూర్ సో గ్రేట్ పార్వతి. నేను చెయ్యలేనిది బాబా నువ్వు చేసావులే. హే నీలాంబరి,
ఈ మెతుకులు చూస్తేనే అర్థం అవుతోంది ఇవి నువ్వేసిన ఎంగిలి మెతుకులు అని. ఎవరిని వదిలిపెట్టను. హమ్. ఆంటీ మీరందరూ కలిసి అరటాకులో అన్నం తింటారని నేను మంచి ఆప్షన్ ఇస్తే మీరేమో నేల మీద మెతుకులు తినడానికి సిద్ధపడ్డారు. దానికి నేనేం చేయను చెప్పండి? నీలాంటి దానికి ప్రేమల గురించి వాటి విలువల గురించి ఎప్పటికీ తెలీదు. పార్వతి ఎలా ఉందోనని ఇప్పటి వరకు భయపడ్డాను. కానీ ఇప్పుడు మేము పార్వతితోనే ఉన్నాం. అందరం కలిసి ఉంటే ఎక్కడున్నా సరే ఆనందంగానే ఉంటాం. ఇది నా కుటుంబం. ఇక్కడ ప్రేమలే ఆస్తి. ఇదేం పిచ్చి ఆంటీ మీ అందరికీ? కుటుంబం అంటే పిచ్చి. మేమందరం కలిసి ఉండాలనే పిచ్చి. వదిలిస్తా. త్వరలోనే మీ అందరికీ అప్పిచ్చి వదిలిస్తా. ఇన్స్పెక్టర్ వెళ్ళి వాళ్ళందరినీ బయటికి తీసుకురండి. దానికి తన వాళ్ళు తనతోనే ఉన్నారనే భరోసా ఉండకూడదు. రేపేం జరుగుతుందో అనే భయం పోకూడదు. అమ్మగారు, నా కోసం మీరంతా చేసింది చాలు. మీరందరూ ఇక్కడి నుండి వెళ్ళిపోండి. ఎలా వెళ్తాం పార్వతి? అసలు ఏం జరిగింది? అమ్మా పార్వతి, ఎందుకు చేసావమ్మా పని? అంత డబ్బుతో నీకేం అవసరం వచ్చింది? కోట్ల రూపాయలు నీ కళ్ళ ముందే ఉన్నా చిత్తు కాగితాల్లా చూసి నువ్వు అమ్మవారి డబ్బు తీసావంటే ఎవరూ నమ్మలేకపోతున్నావమ్మా. ఏమండి, జరిగిందేదో జరిగిపోయింది. మళ్ళీ గుర్తు చేసి పార్వతిని బాధ పెట్టాలా? అఖిల, వద్దండి. అది కాదక్కా. తను భవానీ. ఏంటి ఇన్స్పెక్టర్ ఆలోచిస్తున్నారు? మేడం, వాళ్ళందరూ నా మీద చేయి చేసుకున్నారు. ఓ, ఈగో ప్రాబ్లమా? నీ స్టేషన్లో సీసీ కెమెరాలు లేవు కదా, సో ఈ మ్యాటర్ ఏది బయటికి రాదు. నీ ఈగో కాస్ట్ ఎంతో చెప్పు, లక్ష్మీదేవి మీ ఇంటికి వస్తుంది. సరే మేడం. కానిస్టేబుల్, అందరినీ బయటికి పంపించండి. ఆ పార్వతిని తప్ప. అలాగే సార్. వెళ్ళండి. పార్వతిని ఇక్కడే ఉంచి మీరంతా బయటికి నడవండి. చెప్పాం కదా ఇక్కడి నుంచి వెళ్ళమని. ఏం చేసుకుంటారో చేసుకోండి. అందరూ ఇక్కడ కట్టకట్టుకొని ఉంటే మరి పార్వతిని బయటికి ఎవరు తీసుకొస్తారు మహి? ఏం పార్వతి, అందర్నీ నీతో ఉంచుకొని ఈ పురుగులన్నం తినిపిస్తావా? అమ్మగారు, పెద్దబాబు గారు, మీరందరూ వెళ్ళండి. మీరు బయట ఉంటే మీరున్నారన్న ధైర్యంతో ఉండగలను. దయచేసి మీరందరూ వెళ్ళండి. నిన్నిలా వదిలే ఎలా వెళ్ళమంటావు పార్వతి? అమ్మగారు, మీకు దండ పెడతాను. మీరందరూ వెళ్ళకపోతే నేను చచ్చినంత పార్వతి, నిన్ను ఒంటరిగా వదిలిపెట్టి వెళ్తే ఇక్కడేం జరుగుతుందో నీకు అర్థం కావడం లేదు. నా కోసం మీరు ఇప్పటి వరకు కోల్పోయింది చాలమ్మగారు. పార్వతి, ఎలాంటి పరిస్థితుల్లోనైనా నీకు తోడుగా ఉంటానని ప్రమాణం చేశాను. అలాంటిది ఇప్పుడు ఇలా వదిలి ఎలా వెళ్ళగలను? నాకు మీ మీద నమ్మకం ఉంది పెద్దబాబు గారు. నన్ను మీరందరూ బయటికి తీసుకొస్తారు. వీళ్ళిక్కడ నన్నేం చెయ్యలేరు. ఈ పురుగులను తిని ఎలా బతుకుతావు పార్వతి? చిన్నమ్మ గారు, వీళ్ళకేం తెలుసు? నన్ను బతికించేది వీళ్ళు విసిరే మెతుకులు కాదు, మీ ప్రేమాభిమానాలు. దయచేసి వెళ్ళండి, మీకు దండం పెడతాను. పార్వతి, ఎందుకలా మాట్లాడతావు? వెళ్ళండి అమ్మగారు. ఏంటిది పెద్దబాబు గారు, వెళ్ళండి. పార్వతి, వెళ్ళండి, నాకేం కాదు. పదండమ్మా, పదండి. నడవండి బాబు, పదండి. నడవమ్మా.
మా వదిన మీద ఈగ వాలినా ఇక్కడున్న ఏ ఒక్కరు ప్రాణాలతో ఉండరు. గుర్తుపెట్టుకో. నా మొహన డబ్బులు విసురుకొట్టి ఏమన్నావో గుర్తుందా? మీ బిడ్డని కాపాడాలనుకున్న పార్వతి ఇప్పుడు ఎలాంటి పరిస్థితుల్లో ఉందో చూసావుగా. పాపం, దానికి తెలీదు దాని బిడ్డ దానికి దక్కడు అని. పార్వతి, ఎలా అయినా నిన్ను బయటికి తీసుకొస్తాను, జాగ్రత్త. పదండమ్మా. ఆగండి. ఆంటీ, చెప్పడం మర్చిపోయాను. ఇంకో అరగంటలో న్యూస్ పేపర్స్ ప్రింటింగ్ స్టార్ట్ అవుతుంది. ఆ టైంకి మీ ఇంటికి నేనొస్తాను. నిండుగా ఉన్న సూట్ కేసుతో మీ ఇంటి నుంచి నేను బయటికి వెళ్తే ఉదయాన్నే జనాలు చదివే పేపర్లో న్యూస్ నిండుగా ఉంటుంది. ది గ్రేట్ ఘట్టమనేని ఇంటి పెద్ద కోడలు దొంగ అని. అమ్మగారు, ఆ రాక్షసి మాటలు వినకండి. మాటలతోనే మాయ చేస్తుంది. హే, నువ్వు 100 చెప్పినా నీ మాటలు అసలు వీళ్ళకి వినపడవే. నేను చెప్పే మాటలు తూటాల్లో గుండెల్లో గుచ్చుకుంటాయి. ఆంటీ, ఇంటికెళ్ళి బాగా ఆలోచించుకొని ఒక్క అరగంటలో నువ్వే దిక్కు నీలాంబరి అని నా దారికి రండి. ఇప్పుడు మీరందరూ వెళ్ళండి. వెళ్ళండి. ఛీ! పార్వతి, ఇప్పుడు నేను ఆడే ఆట పేరేంటో తెలుసా? డివైడ్ అండ్ రూల్ పాలసీ. అదే విభజించు పాలించు. ఏ కుటుంబం అయితే నన్ను వద్దు అనుకున్నారో అదే కుటుంబం నన్ను నెత్తిన పెట్టుకునేలా చేయబోతున్నాను. అది జరగదు, జరగనివ్వను. వెయిట్ అండ్ సీ. ఇన్స్పెక్టర్, దీన్ని జాగ్రత్తగా చూసుకోండి. దీంతో ముందు ముందు చాలా పనుంది. అలాగే మేడం.
మీ పరువు పోగొట్టే పని చేశాను. నన్ను క్షమించండి. అఖిల, ఏంటఖిల? అందరికీ ధైర్యం చెప్పే నువ్వే ఇలా అయిపోతే ఎలా? పార్వతిని అలా చూసిన తర్వాత బాధపడకుండా ఇంకెలా ఉంటానండి? పార్వతి కోసమే కదా ఆ ఇల్లు వదిలి ఇంటికొచ్చింది. అలాంటి పార్వతి ఇప్పుడు దీనంగా ఒక దొంగ అనే నిందని మోస్తూ పోలీస్ స్టేషన్లో ఉందండి. కాలు కింద పెట్టకుండా కడుపులో బిడ్డ కోసం పౌష్టికాహారం తీసుకోవాల్సిన సమయంలో పురుగులన్నం తినాల్సి వస్తుందండి. పార్వతి అక్కడుండకూడదు. పరువు పోతుందనో, నలుగురు నాలుగు రకాలుగా అనుకుంటారనో కాదండి. ఈ సమస్యకి కారణం డబ్బు. అసలు పార్వతికి డబ్బు దొంగిలించాల్సిన అవసరమే ఉంది? ఆ విషయం తెలియాలి మనకి. ఎందుకంటే కోర్టులో జడ్జి కూడా ఏ తప్పుకైనా కక్షతో చేస్తే ఒకలా, అనాలోచితంగా ఆవేశంగా చేస్తే ఒకలా శిక్ష వేస్తారు. అందుకే నేను పార్వతిని ఆ విషయం అడగడానికి ట్రై చేశాను. నువ్వు నన్ను వద్దు అన్నావు కదా అఖిల, అసలు కారణమేంటి? నిజం. నిజమా? ఏంటా నిజం అఖిల? పార్వతి ఎప్పుడు అబద్ధం ఆడదు, అలా అని నిజం దాచదు. అలాంటి పార్వతి ఇప్పుడు నిజం దాచి చెప్పడానికి ఇబ్బంది పడుతోంది. అందుకే పార్వతి నోరు తెరిస్తే నిజం చెప్పాల్సి వస్తుంది. ఆ నిజం ఖచ్చితంగా మన కుటుంబాన్ని బాధ పెట్టేదే అయ్యుంటుంది. అందుకే నిజం దాస్తుంది. నిజం నోరు తెరిచేలోపు అబద్ధం ఊరు చుట్టేసొస్తుంది. అప్పుడు శిక్ష తప్పదు కదా అఖిల. 10 లక్షలు అవసరమయ్యేంత కష్టం ఏంటో మనకి తెలిస్తేనే తల తాకట్టు పెట్టైనా ఎక్కడో అక్కడ తీసుకొచ్చి విడిపిస్తాం కదా. పార్వతి నిజం చెప్పకపోయినా అబద్ధం ఊరు చుట్టేసి వచ్చేలోపు పార్వతి బయటకొస్తుంది. ఎలా అఖిల? ఆ నీలంబరి అన్న మాటలు గుర్తున్నాయి కదండి?